ఇదివరకు 13-14 సంవత్సరాలకి పుష్పవతి అయింది పిల్ల అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు మనం 6, 7, 8 ఏళ్లకు కూడా ఇటువంటి ఎర్లీ ప్యూబర్టీ కేసెస్ చూస్తున్నాం. చాలా షాకింగ్ గా ఉంది. seen even in months baby. మంత్స్ బేబీలో ప్యూబర్టీ సిమ్టమ్స్ అసలు అటువైపు బ్రెస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, అది పాత నుంచి ఉంది కదా, ధర్మో రక్షతి రక్షిత అని, అట్లా మనం ఏమి చేస్తామో అదే మనకి వెనక్కి కొడుతుంది. సో స్లో ఒక ప్యూబర్టీ ఏజ్ ని కూడా తగ్గించుకుంటూ వచ్చేసాం మనం. అబ్బాయిలు 9 and plus అయితే పర్వాలేదు, అమ్మాయి 8 and above అయితే పర్లేదు అమ్మాయిల్లో అనుకుంటాం. బట్ ఫర్ మీ ఐ థింక్ ఇండియన్ గర్ల్స్ ఆర్ స్టిల్ నాట్ మెంటలీ సో మెచ్యూర్ ఎట్ 8 ఆల్సో. మనం శుద్ధమైన పాలు ఇస్తున్నాము అనుకుని గేదె మా ఇంటి ముందుకు వచ్చి మా ముందు పితికిస్తాడండి అని కరెక్టే, కానీ వాళ్ళ ఇంటిలో వాళ్ళు ఆ గేదెకి ఏమి ఇస్తున్నారో మీకు ఏమన్నా తెలుసా? సో సేఫెస్ట్ మిల్క్ ఇస్ ద పాస్చరైజ్డ్ మిల్క్ విచ్ గవర్నమెంట్ విల్ గివ్ అస్. ఐ రియల్లీ డోంట్ నో హౌ ఆర్గానిక్ ఎనీథింగ్ ఇస్, బికాజ్ వీఆర్ ట్రస్ట్ ఫ్యాక్టర్ అక్కడ. అబ్బాయిల్లో ఐ హావ్ సీన్ 10-year-old బాయ్ గెటింగ్ బ్రెస్ట్. సో గైనకోమాస్టియా సేమ్ థింగ్ కదా, ఈస్ట్రోజన్ అంతా ఎక్కువ అయ్యి వస్తుంది. ఏముంది అంటే హై ఎండ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అన్ని, మిరపనం అన్ని వేసేస్తారు వాటికి. సో అవన్నీ మనం తింటున్నప్పుడు అవి మనం ఉడకపెట్టినా పోవు హార్మోన్స్, వాటి నుంచి మనకు వస్తాయి. కుక్కర్ లో 4 విజిల్స్ ఇచ్చిన పోదు. మన బ్రెయిన్ కి సెంటర్ కి కనెక్షన్, అక్కడి నుంచి పిట్యూటరీ అని ఉంటుంది, FSH, LH అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అబ్బాయిల్లో టెస్టిస్ వీటి మీద యాక్ట్ చేసి స్టిమ్యులేట్, అక్కడి నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఆర్ టెస్టోస్ట్రాన్. ఇప్పుడు మనకి 6 years కి ఎడినార్ కి, 7 years కి థిలార్ కి, 8 years కి ప్యూబార్ కి, అంటే 9 years కి వచ్చేస్తున్నాయి. అంటే అప్పుడు కూడా ఎంత 4వ తరగతి 5వ తరగతి వెనక్కి పడిపోతారు. అవును. అండ్ ఫిజికల్ గా పెరగటం, మెంటల్ గా తక్కువ ఉండటం వల్ల చైల్డ్ అబ్యూస్ కి చాలా ఆస్కారం ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ ఒక చాలా దారుణమైన సైడ్ ఎఫెక్ట్. తెలుసుండదు, ఎదుగుండరు, అండ్ వాళ్ళని భయపెట్టచ్చు పిల్లల్ని. ఏమని చెప్పావంటే మీ అమ్మ నాన్నని చంపేస్తా, మీ అమ్మ నాన్న ఉద్యోగం పోగొడతా, ఎనీథింగ్. ఇదివరకు 13-14 సంవత్సరాలకి పుష్పవతి అయింది పిల్ల అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు మనం 6, 7, 8 ఏళ్లకు కూడా ఇటువంటి ఎర్లీ ప్యూబర్టీ కేసెస్ చూస్తున్నాం. చాలా షాకింగ్ గా ఉంది. seen even in months baby. మంత్స్ బేబీలో ప్యూబర్టీ సిమ్టమ్స్ అసలు అటువైపు బ్రెస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, అది పాత నుంచి ఉంది కదా, ధర్మో రక్షతి రక్షిత అని, అట్లా మనం ఏమి చేస్తామో అదే మనకి వెనక్కి కొడుతుంది. సో స్లో ఒక ప్యూబర్టీ ఏజ్ ని కూడా తగ్గించుకుంటూ వచ్చేసాం మనం. అబ్బాయిలు 9 and plus అయితే పర్వాలేదు, అమ్మాయి 8 and above అయితే పర్లేదు అమ్మాయిల్లో అనుకుంటాం. బట్ ఫర్ మీ ఐ థింక్ ఇండియన్ గర్ల్స్ ఆర్ స్టిల్ నాట్ మెంటలీ సో మెచ్యూర్ ఎట్ 8 ఆల్సో. మనం శుద్ధమైన పాలు ఇస్తున్నాము అనుకుని గేదె మా ఇంటి ముందుకు వచ్చి మా ముందు పితికిస్తాడండి అని కరెక్టే, కానీ వాళ్ళ ఇంటిలో వాళ్ళు ఆ గేదెకి ఏమి ఇస్తున్నారో మీకు ఏమన్నా తెలుసా? సో సేఫెస్ట్ మిల్క్ ఇస్ ద పాస్చరైజ్డ్ మిల్క్ విచ్ గవర్నమెంట్ విల్ గివ్ అస్. ఐ రియల్లీ డోంట్ నో హౌ ఆర్గానిక్ ఎనీథింగ్ ఇస్, బికాజ్ వీఆర్ ట్రస్ట్ ఫ్యాక్టర్ అక్కడ. అబ్బాయిల్లో ఐ హావ్ సీన్ 10-year-old బాయ్ గెటింగ్ బ్రెస్ట్. సో గైనకోమాస్టియా సేమ్ థింగ్ కదా, ఈస్ట్రోజన్ అంతా ఎక్కువ అయ్యి వస్తుంది. ఏముంది అంటే హై ఎండ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అన్ని, మిరపనం అన్ని వేసేస్తారు వాటికి. సో అవన్నీ మనం తింటున్నప్పుడు అవి మనం ఉడకపెట్టినా పోవు హార్మోన్స్, వాటి నుంచి మనకు వస్తాయి. కుక్కర్ లో 4 విజిల్స్ ఇచ్చిన పోదు. మన బ్రెయిన్ కి సెంటర్ కి కనెక్షన్, అక్కడి నుంచి పిట్యూటరీ అని ఉంటుంది, FSH, LH అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అబ్బాయిల్లో టెస్టిస్ వీటి మీద యాక్ట్ చేసి స్టిమ్యులేట్, అక్కడి నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఆర్ టెస్టోస్ట్రాన్. ఇప్పుడు మనకి 6 years కి ఎడినార్ కి, 7 years కి థిలార్ కి, 8 years కి ప్యూబార్ కి, అంటే 9 years కి వచ్చేస్తున్నాయి. అంటే అప్పుడు కూడా ఎంత 4వ తరగతి 5వ తరగతి వెనక్కి పడిపోతారు. అవును. అండ్ ఫిజికల్ గా పెరగటం, మెంటల్ గా తక్కువ ఉండటం వల్ల చైల్డ్ అబ్యూస్ కి చాలా ఆస్కారం ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ ఒక చాలా దారుణమైన సైడ్ ఎఫెక్ట్. తెలుసుండదు, ఎదుగుండరు, అండ్ వాళ్ళని భయపెట్టచ్చు పిల్లల్ని. ఏమని చెప్పావంటే మీ అమ్మ నాన్నని చంపేస్తా, మీ అమ్మ నాన్న ఉద్యోగం పోగొడతా, ఎనీథింగ్.